బోరుగడ్డ అనిల్కు ఉచ్చు బిగిస్తోంది. ఫేక్ సర్టిఫికెట్లతో బెయిల్ కేసులో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. చెన్నై అపోలోలో తల్లికి సర్జరీ అని బోరుగడ్డ చెప్పారు. అసలు అయితే బోరుగడ్డ చెన్నైకి వెళ్లలేదని అనంతపురం పోలీసులు నిర్ధారించారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో పోలీసులు సీసీ ఫొటోస్ పరిశీలించారు. బోరుగడ్డ కేసులో ఇప్పటికే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రైట్, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్, చెప్పండి. సాయిరామ్ బోరుగడ్డ అనిల్ పైన అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో టీడీపీ మహిళా నేత నాయకురాలు సంగా తేజస్విని కేసు నమోదు చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో ఆమె కేసు నమోదు పెట్టడం జరిగింది. అయితే అప్పటి ప్రభుత్వం ఆ కేసును తిరస్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె కేసు ఖచ్చితంగా పెట్టాలని పట్టుబట్టి కేసు పెట్టించారు. ఆ కేసు సంబంధించి గతంలోనే అనంతపురం పోలీసులు ఆయన అనంతపురం కోర్టులో కూడా హాజరుపరిచారు. అయితే తన తల్లికి సర్జరీ చేస్తున్నారు చెన్నై అపోలో హాస్పిటల్లో, ఖచ్చితంగా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. ఆ విషయంలో అనంతపురం న్యాయస్థానం ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఆయనకి బెయిల్ తర్వాత ఖచ్చితంగా అనంతపురం పోలీసులు సహకరించాలనేసి కూడా వాళ్ళు అనంతపురం పోలీసులు కోర్టును కోరడం జరిగింది. ఇదే విషయమే అనంతపురం పోలీసులు చెన్నైలో అపోలో హాస్పిటల్లో అక్కడ ఈ బోరుగడ్డ అనిల్ సంబంధించినటువంటి వాళ్ళ మదర్ సంబంధించినటువంటి సర్జరీ సంబంధించినటువంటి విషయాలను పూర్తిగా ఆయన అన్ని తీసుకోవడం జరిగింది. అయితే అనంతపురం పోలీసుల విషయంలో తెలియదు ఏమంటే బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి కానీ వాళ్ళ మదర్ కానీ సర్జరీ ఎటువంటివి జరగలేదు అని సీసీ ఫుటేజీల ఆధారంగా పూర్తిగా అది రాలేదనేసి తేల్చడం జరిగింది. ఏదైతే తేల్చారో ఆ సర్టిఫికేట్లు పూర్తిగా ఫేక్ అనేసి చెప్పారు. అయితే ఖచ్చితంగా అతను ఎక్కడున్నా కూడా అరెస్ట్ చేస్తాము అనే ఆలోచనలో ఉన్నారు. బోరుగడ్డని పోలీసులకు సహకరిస్తారా లేకపోతే తన న్యాయ నిపుణుల ద్వారా కోర్టునే డైరెక్ట్ గా ఆశ్రయిస్తారనేది అర్థం కాడలేదు. అయితే ఎప్పుడు ఏ క్షణమైనా అనంతపురం జిల్లా కోర్టుగా ఆయన తీసుకొస్తారనేసి వాదన మాత్రం గట్టిగా జరుగుతోంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్.